రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు బంగాళాదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న బంగాళాదుంపలు 4, కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 10, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు పావు టేబుల్ స్పూన్. బంగాళాదుంప వేపుడు తయారు చేయ విధానము: ముందుగా పాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ హైలో పెట్టడం వలన త్వరగా మాడిపోతాయి కానీ ఉడకవు. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ బంగాళాదుంప ఫ్రై పిల్లలు చాలా రుచిగా తింటారు. లంచ్ బాక్స్లో వెంటనే స్పీడ్గా చేయడానికి ఈ వంటకం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముక్కలుగా కోసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను కళాయిలో వేసుకోవాలి. బంగాళాదుంపలు కట్ చేసినప్పుడు తొక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలి. వాటర్లో కాకుండా నార్మల్గా బంగాళాదుంపలు పెట్టడం వలన రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం హీట్లో మగ్గనివ్వాలి.
సాల్ట్ ముందుగానే వేయకూడదు. సాల్ట్ వేయడం వలన బంగాళదుంప త్వరగా ఉడకదు. ఇలా మూత తీసి 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని బంగాళాదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రైలో కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి కారం కావాలంటే వేసుకోండి. కారం వేసుకుని ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, లేదంటే కారం పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన ఆంధ్ర బంగాళదుంప వేపుడు రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.